ప్రస్తుతం ఇక్కడ నేను ఎల్బీ స్టేడియంలో ఉన్నాను. ఒరిజినల్ అభిమానుల సముద్రం ఇక్కడ కనబడుతుంది. ఓజీ సముద్రం అనొచ్చు దీన్ని. మొత్తం అంతా కూడా గ్యాలరీస్ కూడా మొత్తం అన్ని నిండిపోయి ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో ఈ ఓజీ కాన్సెప్ట్ మొదలవబోతోంది. మొత్తం ఎంఐపి సెలబ్రిటీ సెక్షన్స్ కింద కాకుండా మిగతా అంతా కూడా గ్యాలరీ సెక్షన్ కింద పెట్టడం జరిగింది. మీరు ప్రస్తుతం చూస్తున్న గ్యాలరీ మామూలు స్టేడియం గ్యాలరీ ఏదైతే ఉందో అవి ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూడా అవి ఫిల్ అయి ఉన్నాయి. అలాగే మిగతా గ్యాలరీ పాసెస్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉండడం జరుగుతూ ఉంది. మొత్తం తమన్ తాలూకా మొత్తం అందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉండడం జరిగింది. అయితే ఇగో ఇప్పుడే మన ప్రొడ్యూసర్ ఓజీ ప్రొడ్యూసర్ కూడా మనతో పాటు ఉన్నారు. దానయ్య గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మొత్తం ఒక ఓపెన్ ఆడిటోరియంలో చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎంత భగవంతుడు కరుణించాడు, వర్షం తెరిపించింది. అవును, సడన్ డిసిషన్ తీసుకున్నాం. అంటే నిజానికి వాతావరణ శాఖ కూడా రాబోయే 3 రోజుల్లో వర్షాలు ఉంటాయి అని అన్నా కూడా ఇంత ఓపెన్ దీంట్లో చేయడం నిజంగా సాహసం అని చెప్పాలి. బట్ మీ దేనికి వర్షం మాకు బాగా సహకరించి దిల్ రాజు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకరించారు కాబట్టి మేము ఇంత పెద్ద ఈవెంట్ చేయగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. సో అంటే ఇంతవరకు నిజానికి మీరు ఏ మామూలు కంటెంట్స్ రిలీజ్ చేస్తున్నారే తప్ప మీకు మీరుగా ఒక ప్రమోషనల్ ఈవెంట్ అంటూ ఏది జరగల. కానీ విపరీతమైన హైప్ ఓజీ చుట్టూ నెలకొంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ హైప్ మిమ్మల్ని భయపెడుతుందా? 100% భయపెడుతుంది. కానీ మనం ఏం భయపడక్కలేదు, అంతకు మించి ఉంటుంది. ఓకే, అది మీరు ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది. అందరూ కూడా సెన్సార్ సభ్యులు కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది అని మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసినట్టు కూడా మాకు వార్తలు వచ్చాయి. సో హౌ హ్యాపీ యు ఆర్? అదే ఫుల్ జోష్ లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఇంకా దీనికి ఎక్కువ పబ్లిసిటీ ఇంక ఇవ్వకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ ఉంది, బాగా ఇంకా ఎక్కువ ఇచ్చేయకూడదు అనుకుంటున్నాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే జనరల్ గా పీపుల్ ఏమనుకుంటారంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటారు, గెస్ట్లు వస్తారు, ఇలా సో మచ్ అంతా జరుగుతూ ఉంటది. కానీ ఫస్ట్ టైం ఇది ఓజీ కాన్సెప్ట్ అంటున్నారు. ఒరిజినల్ కాదు, శివమణి గారు వచ్చారు ఆల్రెడీ. ఆయన మీరు త్వరలో కొంచెంసేపట్లో అసలైన ఓజీ చూస్తారంటున్నారు, అందరినీ ఊరిస్తా ఉన్నారు. ఏంటి ఈ ఓజీ కాన్సెప్ట్? ఒక డిఫరెంట్ గా చేద్దామనండి ఇది. ఈ ఈవెంట్ రెగ్యులర్ ఈవెంట్ లా కాకుండా ఒక డిఫరెంట్ గా చేద్దామని ఒక ప్రయత్నం. సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మీ ఓజీ కాన్సెప్ట్ కి, అలాగే 25th రిలీజ్ కాబోతున్న మీ ఓజీ సినిమాకి కూడాను. సో అది మేము ఫుల్ జోష్ లో ఉన్నాము ఈ సినిమాకి. ఇంకా అసలు మేము ఇంకేమి చేయక్కర్లేదు, ఇప్పటికే చాలా హైప్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అది మనం ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటువైపు కూడా మొత్తం విశేషమైనటువంటి జనసందోహం మనకు కనబడతా ఉంది. కంప్లీట్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. అలాగే అక్కడ కొన్ని సీట్స్ ని, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అందరూ కూడా సిట్అవుట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని సోఫాలు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని వీక్షించే విధంగా వాళ్ళకి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి సోఫాలు కూడా మనం వేయడం జరిగింది. అలాగే ఈ మొత్తం ఈవెంట్ ని కవర్ చేయడానికి గాను ఇక్కడ మొత్తం ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ వెనకాతలు ఉన్నటువంటి బారికేడ్స్ వెనకాతలు ఉన్నటువంటి అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఈ ఈవెంట్ మొదలవుతుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా బయట కూడా చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించి ఆ మామూలు స్టేడియం గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ఫిల్ అయిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో చూస్తున్నారు, చాలా రోజుల తర్వాత ఒక ఓపెన్ ఆడిటోరియంలో ఇలాంటి ఈవెంట్ జరగడం అనేటువంటిది చాలా రోజుల తర్వాత మనం చూస్తా ఉన్నాం. సో మరికొద్ది సేపట్లో ఈ ఓజీ కాన్సెప్ట్ అనేటువంటిది మొదలు కాబోతుంది. ఆల్రెడీ తమన్ అండ్ టీం అంతా కూడా ఇక్కడ సెట్ అయి ఉన్నారు. ఇందాక మనం శివమణితో కూడా మాట్లాడడం జరిగింది. అసలైన ఓజీ కాన్సెప్ట్ ఈరోజు మీరు చూస్తారు, ఎందుకంటే ఓజీ సార్ వస్తున్నారు. ఇది అన్బిలీవబుల్ గా ఉండబోతుంది అని ఆయన హైప్ ని మరికొంచెం పెంచడం జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి ఎల్బీ స్టేడియంలో. ఓవర్ టు స్టూడియో.